అందరికీ నమస్కారం. నేను ఈ వీడియోలో మీతో ఏం పంచుకోబోతున్నాను అంటే, రిపబ్లిక్ డే స్పీచ్ ఫర్ సర్పంచ్ కానీ, లేదా ఒక పొలిటీషియన్ గానీ, మీరు ఏదైనా ఒక స్కూల్‌లో వెళ్ళినప్పుడు, లేదా ఎక్కడైనా ఒక పెద్ద కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు, మీరు ఒక స్పీచ్ కానీ, లేదా ఒక ప్రసంగం గానీ ఎలా ఇవ్వాలి అన్నది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. దయచేసి వీడియోని పూర్తిగా చూడండి. ముందుగా అయితే ఇలా స్టార్ట్ చేయండి. గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులకు, ఇక్కడ విచ్చేసిన ముఖ్య అతిథులకు, ఉపాధ్యాయునులకు, ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మరియు విద్యార్థులందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మన భారతదేశం మొత్తం ఎంతో ఘనంగా, నిరాడంబరంగా 77వ గణతంత్ర వేడుకలు జరుగుతున్నాయి. అయితే మనం ఈరోజు ఈ గణతంత్ర దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటున్నాము? దీని ప్రాముఖ్యత ఏమిటి? ఈ గణతంత్ర దినోత్సవాన్ని సాధించడంలో ఎవరి ప్రముఖ పాత్ర పోషించారు? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఎందరో వీరుల త్యాగఫలం కారణంగా మనకు 1947 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్రం లభించింది. అంటే మనం ఆ బ్రిటిష్ వారి చెర నుంచి విడుదలయ్యి, వారి కింద బందీలుగా కాకుండా మనకు మనం స్వతంత్రంగా బతకగలుగుతున్నాం. అయితే మనకంటూ ఎలాంటి చట్టాలు, రాజకీయాలు, న్యాయాలు అప్పట్లో మన భారతదేశంలో లేవు. మనకు స్వాతంత్రం లభించినప్పటికీ ఆ బ్రిటిష్ వారి పాలనా విధానాలను అనుసరిస్తూ పరిపాలనను కొనసాగిస్తున్నాం. ఇలా అయితే మన దేశం అభివృద్ధి చెందదని భావించిన గొప్ప వ్యక్తులు, ఎందరో మహానుభావులు కలిసి రాజ్యాంగంను రూపొందించడానికి పూనుకున్నారు. అందులో ప్రముఖ పాత్ర పోషించినది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు. వీరు ప్రపంచ నలుమూలలా సందర్శించి వివిధ దేశాల రాజ్యాంగాలు, చట్టాలు చదివి అందులో నుంచి మన భారత రాజ్యాంగంను లిఖితపూర్వకంగా రచించారు. ముఖ్యంగా చెప్పాలంటే మన భారత రాజ్యాంగంను రచించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం పట్టింది. అలాగే ఈ రాజ్యాంగంను రచించడానికి సుమారు 64 లక్షల రూపాయల దాకా ఖర్చు అయింటుందని అంచనా. చివరిగా మన భారత రాజ్యాంగంను 1950 జనవరి 26న ఆమోదించబడింది. మన భారత రాజ్యాంగం ప్రపంచంలోకెల్లా అతిపెద్ద రాజ్యాంగం. ఈ రోజు మనం స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నాం, అందరితో సమానంగా జీవించగలుగుతున్నాం, నచ్చిన మతాన్ని ఎంచుకోగలుగుతున్నాం, లింగ, వర్గ, మత అనే భేదం లేకుండా అందరికీ సమాన న్యాయం, వైద్యం, విద్య, రిజర్వేషన్ అన్నీ అందుతున్నాయి అంటే కారణం ఈ రాజ్యాంగం. ఈ విధంగా భారతదేశం తనకంటూ రూపుదిద్దుకున్న రాజ్యాంగం నుంచి ఏర్పడినదే గణతంత్ర దినోత్సవం. చివరిగా ఇంతటి గొప్ప అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇంతటితో ప్రసంగాన్ని ముగిస్తున్నాను. జై హింద్. సో మీరు ఇలా చెప్పినట్లయితే మిమ్మల్ని చాలా మెచ్చుకోవడం జరుగుతుంది. నేను చెప్పిన ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీరు ఎలాంటి విషయాల గురించి, ఎలాంటి కంటెంట్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కూడా కింద కమెంట్ సెక్షన్లో రాయండి. థ్యాంక్ యూ.